అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మా డాడీ పంతం పగ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు శ్రీ. ఇలా జరిగినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. మీ మమ్మీ అయినా ఆయన అలా చేయకుండా చూడాల్సింది. మా మమ్మీ మాట ఆ ఇంట్లో ఎవరు పట్టించుకుంటారు శ్రీ. బిజినెస్ విషయాల్లో అయితే అసలే పట్టించుకోకూడదని మా అక్క ఆర్డర్. చా, అంతా నా వల్లే జరిగింది. ఇన్నాళ్ళు మీకు మీకు మంచి రిలేషన్సే ఉండేవనుకుంటా. అవును, చాలా మంచి రిలేషన్. మోహన్ గారిని డాడీ చాలా గౌరవించేవారు. ఇలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు. నేనాయన మాట వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. పైగా ఆయనకి మొదటి నుండి అనాథలంటే అయిష్టం అని చెప్పావుగా. ఇప్పుడు కన్న కూతురునైనా నన్ను కూడా అనాథనే చేశారుగా. అమ్మతో మాట్లాడకుండా, నాన్నను చూడకుండా ఎందరున్నా ఎవరూ లేని దానిలాగే మిగిలిపోయాను. నీకు నేనున్నాను సమీరా, అలాగే నాకు నువ్వున్నావు. ఇంకెవరు కావాలి? ఐమ్ హ్యాపీ శ్రీ. నిన్ను చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ పెద్దవాళ్ల పంతాలు పట్టుదలలు ఎంతవరకు వెళ్తాయోనని భయంగా ఉంది. మీ డాడీకి నేను తగిన జవాబు చెప్తాను. ఏం చేస్తావు శ్రీ? భయపడకు, బిజినెస్లోనేలే. నా ఎదుగుదలే ఆయనకి జవాబు. ఏదో ఒకనాడు సరైన సెలక్షన్ చేసుకున్నావని ఆయన నిన్ను మెచ్చుకునేటట్టు చేస్తాను. అలా జరిగితే బానే ఉంటుంది, కానీ మా అక్కలా జరగనివ్వదు. డాడీకి తన తప్పుడు సలహాలిచ్చి మనమంటే ఏమాత్రం పాజిటివ్గా మారకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకలా చేస్తుంది? చిన్నప్పటి నుండి దాని స్వభావమే అంతా. గౌరవ్ కంటే ఇప్పుడు చాలా కోపం. మనకు సహాయం చేసిందని ఆ కోపం ఇంకా పెరిగింది. బహుశా తన జీవితం సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణమైండొచ్చు. ఉండొచ్చు. దానికి ఈర్ష్య చాలా ఎక్కువ. ఎవరైనా దానికన్నా సంతోషంగా ఉంటే పెద్దగా నచ్చదు. అందుకోసం ఎంత చెడు చేయడానికైనా ఆలోచించదు. ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్కి చూపిస్తే మీ అక్క బాగుపడుతుందేమో. దాని సంగతి వదిలే. ముందు మన వల్ల ఎంతో నష్టపోయిన మోహన్ గారికి మనం ఏం చేయగలమో అదో ఆలోచించు. దట్స్ రైట్. ఏ దిక్కు లేని నన్ను ఆయన దగ్గరికి తీసుకున్నారు. ఎంతో నమ్మకాన్ని కూడా పెంచుకున్నారు. ఆయన గర్వంగా ఫీల్ అయ్యేలా చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఎస్.
లంచ్లో హిందీ మేడం నన్ను కలవమంది. వెళ్ళేసి వస్తాను. లంచ్ తినేసెళ్ళు మిత్ర, టైం అయిపోతుంది కదా. అబ్బా నువ్వు తిను, నేను తర్వాత వచ్చి తింటానుగా. ఆంటీ పద పోదాం. ఎక్కడికంటీ? నీకోసం చికెన్ మంచూరియా, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ తీసుకొచ్చాను. మనం పార్క్లో కూర్చుని తిందాం పద. మరి నా లంచ్? అవి రోజు తినేవేగా, ఈరోజు నేను తెచ్చింది తిందాం. ఏ ఇవన్నీ నీకు ఇష్టం లేదా? చాలా చాలా ఇష్టం, కానీ మమ్మీకి ఏదో ఒకటి చెప్దాం పద. ఏం చెప్పాలి? నేను నేర్పిస్తానుగా పద. చూసారా, ఈ చీర చందేరిది, రాజస్థాన్ నుంచి తెచ్చారు మా వారు. 8,000. ఇలాంటివి మీరైతే కొనగలరే, మేమెక్కడ కొనగలం? ఇంకా మేం బయలుదేరుతాం. అరే ఉండండి, కాఫీ తెప్పిస్తాను. ఏయ్ ఎవరక్కడా? ఇందాకనగా చెప్పాను, ఇంకా కాఫీ తీసుకురాలేదే? ఈ పని వాళ్ళు ఎప్పుడూ ఇంతే. వచ్చేటప్పుడు తిండికి మొహం వచ్చి పీనుగుల్లా వస్తారు. వచ్చాక 4 వేళ్లు లోపలికి వెళ్ళగానే వేషాలు మొదలెడతారు. నా మొహం చూస్తే ఎలా? వాళ్ళకివ్వు. ఈవిడ మీ కొత్త పని మనిషిలా ఉందే. అలాంటిదే. అయ్యయ్యో, ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని తెలీదా? సారీ, చూసుకోలేదు. కళ్ళు నెత్తికెక్కితే ఎలా కనిపిస్తాయి? వెళ్ళు, వెళ్ళి ఆ బట్ట తీసుకొచ్చి శుభ్రం చెయ్యి. అలాగే. ఏంటి మంజు ఇది? తప్పు కదూ? సారీ అండి, ఈ పని ఆవిడికి చెప్పకుండా ఉండాల్సింది. ఏ? ఆవిడ మా పని మనిషి కాదు. మరి? మా దూరపు చుట్టం, కొంచెం మతిస్థిమితం లేదు. పని పాట చేయిస్తుంటే మనసు బాగుంటుందని డాక్టర్ చెప్పింది, అందుకే చేయిస్తున్నాను. అలాగా పాపం, చూడగానే అనుకున్నానులే బాగా బతికిన మనిషి అని. ప్లీజ్ ఆవిడ ముందు మాత్రం ఏమీ అనకండి, పాపం బాధపడుతుంది. సరే. ఉం? తుడు నువ్వే. పర్వాలేదండి, పర్వాలేదు. ఏంటలా చూస్తున్నారు? చూసావా చూసావా చూపులు? వాళ్ళు చెప్పింది నిజమే. ఏమిటే నిజం? ఆ మిడిగుడ్లేసుకుని దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారేమిటే? పాపం ఎక్కువైనట్టుంది. ఏమిటి ఎక్కువైంది? ఏమిటి ఎక్కువైంది? పదవే పోదాం. వస్తాం మంజు. పదండి. ఏమైంది వీళ్ళకి? అలా పారిపోతారేంటి? ఏమిటో. We can't live without breathing. Animals and plants also cannot live without air. In class 3, you have learned that air is necessary for things to burn. When a glass tumbler is inverted over a burning candle, the candle is put మే ఐ out. కమ్ ఇన్ మేడం? ఏం మిత్ర, అందరూ క్లాస్కి ఎప్పుడూ వచ్చేసారు, నీకెందుకు లేట్ అయింది? హాఫ్ పీరియడ్ అయిపోయింది తెలుసా? ఏ మాట్లాడవే, ఇంకోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయి. రా వచ్చి కూర్చో. పెంచిలమ్మా, అమ్మా, మిత్ర లంచ్ తినలేదు. చూసావా, పెట్టిందంతా అలాగే ఉంది. ఒంట్లో బాగాలేదేమోనమ్మా. దీంతో చచ్చిపోతున్నాను. పద, అసలేం జరిగిందో కనుక్కుందాం. అక్క, నాకు కూడా నోట్స్ రాసి పెట్టవా? తప్పు మిత్ర, ఎవరి నోట్స్ వాళ్ళే రాసుకోవాలి. అబ్బా ఒక్కసారికి ఏం కాదులే అమ్మా. ఎందుకు కాదు? నీకిదే అలవాటైపోతుంది. ఏం కాదులే. మిత్ర,
వచ్చింది పోలీస్. నేను అడిగింది ఏం చెప్పకు. లంచ్ ఎందుకు తినలేదు? అదా అది ఆ, ఆకలి వేయలేదు మమ్మీ. క్లాస్లో ఒక అమ్మాయి బర్త్డే అయితే కేక్ పెట్టింది. క్లాస్లో అమ్మాయా? సుహిత, నువ్వు తినలేదా? అది చెప్పక్క, నీకు తినాలని లేదని నీది కూడా నాకు పెట్టేశావుకా. చెప్పు. అవును అవును మమ్మీ. ఎందుకు మిత్రమ్మా అవన్నీ తిని ఒళ్ళు పాడు చేసుకుంటావు? అట్లాంటివి అన్నంలో తినకూడదు, అజెత్తి చేస్తుంది. అబ్బా పెంచల్ సుత్తాపు. మిత్ర, తప్పు. పెంచలమ్మ నీకన్నా పెద్దదిగా అలా పిలవకూడదు. నీ మంచికేగా చెప్తోంది. ఓకే మమ్మీ. సుహిత, నువ్వు మిత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అడ్డమైనవి తిని లంచ్ బాక్స్ వదిలేస్తుంటే మందలించాలి, సరేనా? సరే మమ్మీ. ఇంతకీ ఈరోజు ఎవరి బర్త్డే? చెప్పండి. రేపు నేనొచ్చినప్పుడు ఒక పెన్ను గిఫ్ట్గా ఇస్తాను. అది మరేమో. ఎవరు బర్త్డే అంటే గుటకలు మింగుతావేంటమ్మా? అలా గిఫ్ట్స్ ఇవ్వకూడదు మమ్మీ, టీచర్ ఒప్పుకోదు. అవును మమ్మీ, అలా ఇస్తే అనవసరంగా అమ్మాయిని టీచర్ కోప్పడతారు. వద్దు. అలాగా, చాలా మంచి పద్ధతి. టీచర్ చెప్పిందే రైటు. అలా ఏ ఒక్కరూ ప్రత్యేకంగా గిఫ్ట్స్ ఇవ్వకూడదు. సరే మిత్ర, నువ్వు రేపటి నుంచి లంచ్ వదిలిపెట్టకూడదు, సరేనా? అలాగే మమ్మీ. పద పెంచలమ్మా. అమ్మయ్యా, థ్యాంక్ యూ అక్క, రక్షించావు. మిత్ర ప్లీజ్ ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకే. అస్సలు చెప్పనక్క. కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది కదా? అవును. ఎక్సలెంట్. ఈ కాన్ఫరెన్స్ కు పిలవగానే వచ్చి సభకి నిండితనం తెచ్చినందుకు థ్యాంక్స్ మోహన్ రావు గారు. ఇట్స్ ఆల్ రైట్. ఈ మధ్య మీరు ఏ సభలకి సమావేశాలకి రావడం లేదని తెలిసి చాలా డిసప్పాయింట్ అయ్యాం. రాకూడదని కాదు, మనసు బాగోక బయటికి రావడం లేదు, అంతే. ఎనీహౌ మేము రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మోహన్ రావు గారు. ఓకే. సీ యూ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉంది కృష్ణేశ్వరరావు దెబ్బ? గార్ధవం తన పాట గురించి, గుడ్లగుబ్బ తన అందం గురించి పొగుడుకున్నట్లుగా ఉంది. ఏ తిన్న దెబ్బ సరిపోలేదా? మీ బుద్ధే అనుకున్నాను. మీ వ్యాపార అనుభవం కూడా చిన్నదే. ఈ జపనీస్ కాంట్రాక్ట్ మీకు పెద్ద విజయం కావచ్చు. అదసలు నా లెక్కలోనే లేదు. జయాపజయాల కోవలోకే రాదు. కింద పడ్డా నాదే పై చేయి అనిపించుకోవడానికి అంటున్న మాటలివి. ఒకవేళ మీరు అనుకుంటున్నట్లు అపజయమే అయినా అది డబ్బుకు సంబంధించింది. నాకు పెద్ద నష్టం చేయలేదు. ఎందుకంటే నాకు ఈ వయసులో డబ్బిచ్చే సంతృప్తి ఏమీ మిగల్లేదు. నాకు కావాల్సిందల్లా ఆత్మసంతృప్తి. అది నేను చేసే పనుల వల్ల నాకు పుష్కలంగా దొరుకుతోంది. ఇన్ని కోట్ల రూపాయల నష్టం మీ సంస్థకి, మిమ్మల్ని నమ్ముకున్న ఎంప్లాయీస్కి అసలు నష్టమే కాదంటారా? నమ్మమనే. సి మిస్టర్ కృష్ణేశ్వరరావు, ఆఫ్టర్ ఆల్ ఈ కాంట్రాక్ట్ పోవడం వల్ల నా ఎంప్లాయీస్కి ఏమాత్రం నష్టం లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉన్నవాడిని. కానీ మధ్యలో వచ్చింది మీకు. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ కాంట్రాక్ట్ నిలబెట్టుకోలేక పోగొట్టుకుంటే మీరు చాలా నష్టపోతారు. ఇది నాకు సలహానా, హెచ్చరిక? అడగకుండా నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. హెచ్చరించడానికి మీరు వ్యాపారానికి కొత్త కాదు. మరి సూచన. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ మళ్ళీ నా చేతికే వచ్చే స్థితి వస్తుందేమో అని అనిపించి చెప్పాను. ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పట్టుదల ఉంటే. నా దగ్గర అంత పట్టుదల ఉన్న స్టాఫ్ ఉన్నారు. ఎవరు? మీరు రొట్టె ముక్క పడేస్తే తోకూపుకుంటూ వచ్చే ఆ అనాథ కుక్క లాంటి వాళ్ళ? మీకు తెలియని సూక్తి ఒకటి చెప్తాను, వినండి. కుక్కే కదా అని దాని మీద రాయి విసిరే ముందు దాని యజమాని ఎవరో తెలుసుకోండి. ఇప్పుడు మీరు కుక్క అని ఎవరిని పోల్చారో తెలియదు, కానీ అది మనిషి కన్నా విశ్వాసం, అభిమానం గల ప్రాణి. మీ దగ్గర అలాంటి ప్రాణి ఒకటి లేదు. ఆఖరికి మీ కూతురికి కూడా మీ మీద విశ్వాసం లేదు. మోహన్ రావు గారు, చూసావా, నా పేరుని అగౌరవంగా పలకడానికి కూడా నీకు ధైర్యం సరిపోదు. నాతో నీకు పంతమేంటి? అడ్డు తప్పుకో. నా దారికి అడ్డం వస్తే
పకోడీలు వేడివేడిగా చాలా బాగున్నాయి కదా మంజు. జీడిపప్పుతో చేయించానండి. పాపం పిన్నికి కూడా పెడదాం మంజు. అవునండి, నాకు పెట్టాలనే ఉంది, కానీ ఈ వయసులో అరుగుతాయో లేవో. ఏయ్, నాకేం వయసు మించిపోలేదు, ఎందుకరగా? చూడు ఎంత గట్టిగున్నానో. పాపం అరుగుతాయి ఎట్లా మంజు? మీరుండండి. ఆంటీకి వయసైపోయి పాపం ఇంట్లో పనే సరిగ్గా చేయలేకపోతోంది. చూడండి, ఇల్లు తుడవమంటే ఎంతసేపు చేస్తోందో. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తుడుస్తానో. చూసావు మంజు, ఇప్పుడేమంటావు? నిజమే, ఆంటీలో శక్తి తగ్గలేదు. అయితే పిన్నికి పకోడీ పెట్టచ్చంటావా? ఓ మహారాజులా. ఇదిగో పిన్ని, ఇలా రా. ఇదిగో పిన్ని. పిన్ని, అవి మన చిత్రా ఫుడ్స్ లో చేసినవే, బాగున్నాయా పిన్ని? పర్వాలేదు, కొంచెం వేగుంటే ఇంకా బాగుండేవి. ఓహో, ఎలా చెయ్యాలో వాళ్ళతో నువ్వే చెప్పాంటీ. రేపటి నుంచి నువ్వు అక్కడేగా పనిచేయాల్సింది. అక్కడ పనిచేయాలా? ఓ, క్యాష్ బాక్స్ దగ్గర కాదు, పిండి కొట్టాలి. అందుకే ఇందాక నువ్వు ఆ పని చేయగలవా లేదా అని పరీక్ష చేశాం. ఓరి నీ చేతులు పడిపోను, ఇంత పెద్ద వయసులో నా చేత పిండి కొట్టిస్తారా? ఆ పని చెప్పడానికి మీకు మనసులో ఒప్పిందే? అదేమిటి, ఇందాక నీకు వయసేం అయిపోలేదన్నావే? గట్టిగా ఉన్నాను, ఏం తిన్నా అరిగించుకోగలను అన్నావు. తినగలిగినప్పుడు పని చేయలేవా? ఎంత? రోజుకి 5 కిలోల బియ్య పిండి, 5 కిలోల శనగపిండి, మిరపకాయలను అవి జల్లెడ పట్టి ఇందాక తిన్నావే అలాంటి పకోడీలు కరకరలాడేట్టు వేయించాలి. వేపు బాగుండాలి పిన్నోయ్. మరీ నీ మొహల్లా మార్చేకు. రండి పోదాం.